నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పాతపాలెంలో శుక్రవారం శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నూతన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, సిపిహెచ్ఆర్ థాయిలాండ్ ప్రతినిధి చింగ్చాంగ్ సంయుక్తంగా పెద్దకాపులు ముక్కంటి రామలింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం కామన్ ఫండ్ తమాషా కింద చేపడుతున్నట్టు తెలిపారు. మండలంలోని అతిపెద్ద మత్స్యకార పాలెంగా ఈ ప్రాంతం పేరు పొందిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం శాసనసభ్యులు నిరంతరం కృషి చేస్తూ ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర, దేశం నేతలు సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, బరిగొండ చినబాబు రెడ్డి, వీరబోయిన గంగాధర్, గోపిరెడ్డి, వెంకటేశ్వర్లు, దువ్వూరు జానకిరామరెడ్డి, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, పెద్దకాపు ముక్కంటి రామలింగయ్య, పామంచి ఏడుకొండలు, కంజి అంజయ్య, కంజి సుధాకర్, కంజి సాయిరాం, వీరరాఘవయ్య, శ్రీరాములు, ముక్కంటి రమేష్, అక్కయ్య గారి గోవిందు, కుమారి శ్రీనివాసులు, దండు వాసు, పామంచి రమణయ్య, చింతా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నడిమినపాలెం నుంచి పామంచి దొరబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేకంగా శ్రీరాముని తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ ఘోషణలు చేసి ప్రాంతాన్ని మారుమ్రోగించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల కాపులు, మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. కోడూరు పంచాయతీ తోటపల్లి గూడూరు మండలం పంచాయతీలో పాతపాలెం చాలా పెద్ద ఫిషర్మెన్ కాలనీ. వాళ్ళు ఈరోజు రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దాంట్లో నేను, మా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, మా ముఖ్య నాయకులు అందరం పార్టిసిపేట్ చేశాము. చాలా వాళ్ళు కామన్ గుడ్ ఫండ్ లో కూడా వాళ్ళు కొంత రైజ్ చేసి, కామన్ గుడ్ ఫండ్ ఏంటంటే రూపాయి మనం కడితే ₹2 కామన్ గుడ్ ఫండ్ వస్తుంది, మొత్తం ₹3 అవుతుంది అన్నమాట. ఆ విధంగా వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటున్నారు. దాన్ని కూడా మనం శాంక్షన్ చేస్తాం. ఏదేమైనా ఈరోజు చాలా ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. రాముడి ఆశీస్సులు ఇక్కడుండే ప్రజలందరికీ, ఈ పాలెంలో ప్రజలకి, కోడూరు పంచాయతీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం అందరికీ ఉండాలని, కూటమి ప్రభుత్వానికి కూడా ఉండాలని చెప్పేసి మనసు